జై భీమ్ జై భీమ్. David, tetap lawan lain. Baik. ఇంకా కొబ్బరికాయలు తెస్తారా? ఓకే కలిసి రాసిన గొప్ప మహనీయుల కలలేగంటూ పల్లె పల్లెల్లో మోజన జెండా ఎగరయ్యాలే. అందరి కోసమై జనముల జెండను పట్టాలే. బతుకుల్లో వెలుగులు నింప బహుజన వాదం ఎత్తాలే. చీకటి వాడల్లో సబ్బకు జెండను గట్టి బహుజన దండోరెయ్యాలు. మోకును గట్టి తాడెక్కే గౌడన్నల బతుకుల్లో బంజారా బతుకుల్లో బహుజన విలువలు పంచాలు. వేల మందలు కాసేనా గొల్ల కురుమల గడపల్లో కోసలు తీరాలంటే వర్గాలకు అధికారం దక్కాలంటే బానిస బతుకులే పోయి మరువోతో నా ఈ బిడ్డ అమ్మ కాదురా నా చిట్టి తండ్రి నిలువెత్తు త్యాగమై వెలసింది. ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి నిలువెత్తు త్యాగమై వెలసింది. కొబ్బరికాయలు రాబో ఒక 2 వాటర్ బాటిల్ తీసుకురా. మన ఇంటి మీద 2 వాటర్ బాటిల్. తర్వాత మన తిక్కల రాజయ్య గారిని గ్రామస్థితిగా కోరుతున్నాం. అలాగే మాజీ ఉమ్మడి గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ లక్ష్మీనారాయణ గౌడ్ గారిని, మా దళిత సంఘం నాయకులు బొగ్గు రామస్వామి గారిని,
త్వరగా త్వరగా రావాలి. పెద్దలు తుంగల సత్య గారిని రావాల్సిందిగా కోరుతున్నా. కొట్టండి ఇక్కడ ఈసారితోనన్నా ఇక్కడ ఒక పెద్ద కార్యక్రమం కావాలని కోరుకుంటున్నా. అందరు వచ్చారు. నెక్స్ట్ ఇయర్ అంబేద్కర్ భవనం పూర్తిగా కంప్లీట్ చేసుకొని ఇక్కడ మనం ఘనంగా నిర్వహించుకోవాలి. కింద అట్లా డబ్బలే రే. సరే ఉండనే కానీ నెక్స్ట్ డబ్బలే తాత. దళిత సంఘం నాయకులు దాసర్ మహేష్ గారు రావాల్సిందిగా కోరుతున్నాం. అక్కపాక రావాలి. తెలంగాణ శ్రీనివాస్ రావాల్సిందిగా కోరుతాం. మోహన్ అన్న, అక్కపాక మోహన్ అన్న, ఈ కార్యక్రమాలు చేసుకుంటాను. కానీ ఈ సంవత్సరం చాలా ఘనంగా చేసుకున్నాం. ఎందుకంటే ఒక్క అంబేద్కర్ జయంతి చేయడానికే మా సంఘం నాయకులు ఎప్పుడు ముందుకు రాలేదు. కానీ ఈసారి 3 అంబేద్కర్ 3 జాగాల్లో మనం చేసినామంటే వాస్తవానికి మా వాళ్ళకి కొంచెం చైతన్యం వచ్చిందని అయితే నాకు సంతోషంగా ఉంది. ఈ చైతన్యం విషయాన్ని కంటిన్యూ చేయాలి. పిక్కల రాజయ్య గారు, చిన్న రాజయ్య గారు, అక్కపక్క రాజయ్య గారు, అందరు పేరు పేరున సంతు రండి. మోహనన్న ఎట్లా ఆమా అందరు బాగా చేసిపోయారు. కూర రాజేందర్ గారు ఈ కార్యక్రమాలు ఎప్పుడు చేయాలి అని ముందు మమ్మల్ని నడిపిస్తాడు. కూర రాజేందర్ గారు రావాలి. తీరు హుషారుగా ఉండే మన గుమ్మలింగం అతను వచ్చి పూలేసి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తనతోనే ప్రారంభించాలని మాట్లాడు. మీ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఉమ్మడి గ్రామ పంచాయతీ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా మీకు అయినటువంటి ఎస్సీ 15వ వర్గాల అన్ని హాల్ పార్టీ నాయకులు కలిసి నిన్న లేని విధంగా ఉత్సవాన్ని ఈ అంబేద్కర్ జయంతిని బ్రహ్మాండంగా తప్పుకోవాలని చెప్పి ఏడుకుంటాం. ఒక పిలుపు మేరకు అందరూ రావడం జరిగింది. అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఇదే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ భవనం తానే సీనియర్ సేఫ్టీకి నచ్చినటువంటి భవనం ఇది అక్కడే ఉంది. తర్వాత ఈ హనుమాన్ టెంపుల్ స్వామి అయ్యప్ప వాళ్ళ కొంచెం గోడ ఇది. ఇక ముందునే ఈ భవన నిర్మాణానికి పెద్దలందరూ అందరం కట్టుకొని మరి భవన నిర్మాణానికి అందరూ సాయం చేయాలని చెప్పి కోరుకుంటూ, అదే కాకుండా దీని ఒక పండుగలాగా అంబేద్కర్ వారి ఈయనకింటే చెల్లకింటే కలుపుకోవడం మనం వారి ఏమంటే వల్ల ఏదైనా పేద వర్గానికి అలా ఇంత సౌకర్యం కానీ వాళ్ళు తప్పుకుంటే అయినా పోయినవే ఆయన జయంతిని పెద్ద కనుల పండుగగా జరుపుకోవాలని చెప్పేసి భావిస్తూ అందరూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
వాళ్ళ సంస్కారాన్ని బట్టి మనం గౌరవిస్తాం కనుక ఈ రోజు నిర్మూలమైతుంది కనుక ఇది అంబేద్కర్ గారి భావజాలము ఆశయ సాధన కనుక వాళ్ళు ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ అంటే దళితులందరూ ఏదో చిన్న కోపం మీద ఏదో మాట అని అంత తొందరపడ్డాడు తమ్ముడు. తర్వాత ఆ తమ్ముడు తరఫున ఎవరు వచ్చారు వాళ్ళే అరే తమ్మి నువ్వు అనే తప్పు గంటల కొట్టినట్టే నమ్ముతాం, తిట్టినట్టే నమ్ముతాం, కానీ ఈ రకంగా తిట్టినట్టే నమ్మం, తప్పురా ఇంకో ఇక్కడ ఉంటే చెప్పు అనే వాళ్ళు. అంటే ఆ రకంగా నాకు దళితులు అంటే నా సొంత కుటుంబ సభ్యులు అనుకుంటా, సోదరులు అనుకుంటా. అయితే ఈ దళితులకే అంబేద్కర్ మనకు మంచి అవకాశం ఇచ్చింది. మన కోసం కష్టపడి రాజ్యాంగాన్ని రచించి మనను ముందు ఉంచడానికి మస్తు కష్టపడ్డాడు. అయితే ఈ దళితులను అన్ని వర్గాలను కలుపుకొని చేసాడు. కానీ ముఖ్య ఉద్దేశం ఆయనకు ఏంటంటే దళితులే వెనుకబడి ఉండరు, వీళ్ళకు ఎట్లనైనా న్యాయం చేయాలని రాజ్యాంగంలో కొన్ని అవకాశాలు కల్పించాడు. దాన్ని మనం ఏం చేస్తున్నాం, ఎవరు దొరకకపోతే మన దళితుల్లో దొరుకుతాం, ఎవరిని ఇచ్చిపెడతాం. ఇప్పుడు ఎవరైనా బయట దొరుకుతారో దొరికి, లేకపోతే ఈ లంచా కొడుకు నా ముందంటే ఈడు డెవలప్ అవుతాడు ఏంటి అనే ఉద్దేశంతో దళితుడే దొరుకుతాడు. ఎవరికైనా ఇటువంటి ఆలోచనలు ఇక్కడికి వచ్చిన వాళ్ళకు కూడా ఎవరికైనా ఇటువంటి ఆలోచనలు ఉంటే దయచేసి దళితుడు ఎదుగుతా సంతోషపడని ఎదగడానికి కృషి చేయాలి. అంతేగాని దళితుడు దక్కించుడు అనే పేరు తెచ్చుకోకండి, అది జాతి ద్రోహం. అటువంటి పిచ్చి పిచ్చి పనులు చేయకూడదు దయచేసి. తిరుపురం ఉమ్మడి గ్రామ పంచాయతీ అందరికీ చెప్తున్నా, జై భీమ్.